హాయ్ అండి. నేను మీ బెజవాడ కుర్రోడిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కొచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడుకుంటే కొండా సురేఖ గారు తెలంగాణలో క్యాబినెట్ మినిస్టర్. కొండా సురేఖ గారైతే డైరెక్ట్‌గానే కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఏంటంటే కేటీఆర్‌ని గాని ఉద్దేశించే క్రమంలో, కేటీఆర్ గారి యొక్క క్యారెక్టర్ ఉద్దేశించే క్రమంలో నాగార్జున గారి ఫ్యామిలీ టాపిక్ అయితే వచ్చింది. అదేంటంటే నాగార్జున గారి జన కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా! అది బీఆర్ఎస్ టైంలో కోల్చకుండా ఉండడానికైతే సమంత గారిని తన దగ్గరికి పంపాలని అయితే అడిగారంట కేటీఆర్ గారు. దానికి సమంత గారు ఒప్పుకోలేదని, అందువల్లే డైవర్స్ జరిగాయని కూడా కొండా సురేఖ గారైతే అన్నారు నిన్న మీడియా ముందు. ఆ తర్వాత నాగార్జున గారు గాని, సమంత గారు గాని ట్విట్టర్‌లో అయితే స్పందించారు. సో, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ రీసెంట్‌గా చిరంజీవి గారు కూడా ఈ విషయంలో స్పందించారు. అదేంటంటే చిరంజీవి గారు ఇంగ్లీష్‌లో అయితే ట్వీట్ చేశారు. దాన్ని తెలుగులో అయితే చదివి చెప్తున్నా మీకోసం. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజ అభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి అనైతే ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేశారు ఇంగ్లీష్‌లో. అయితే ఇక్కడ నాకనిపించిందేంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద గాని, మెగా ఫ్యామిలీ మీద గాని, చిరంజీవి గారి మీద గాని చాలా సార్లు చాలా మంది రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. అటువంటి టైంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా మద్దతు లభించలేదు వాళ్ళకి. అట్‌లీస్ట్ ట్విట్టర్‌లో ఒక స్టేట్‌మెంట్ కూడా లేదు. నేను అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చెప్తున్నాను. ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరి నుంచి కూడా మద్దతయితే లభించలేదు. కానీ ఇక్కడ చిరంజీవి గారు చూడండి. తన ఫ్రెండ్ నాగార్జున గారు ఫ్రెండ్. నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. నాగార్జున గారు ఫ్యామిలీ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు చిరంజీవి గారు అట్‌లీస్ట్ సపోర్టివ్‌గా నేనున్నాను. ఆ వ్యాఖ్యలు తప్పనైతే ఖండించారు. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నేనేదో చిరంజీవి గారిని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పట్లేదు. మనకు ఆ స్థాయి కూడా లేదు. సినీ ఇండస్ట్రీలో తన ఫ్రెండ్ ఫ్యామిలీ మీద పడిన ఒక నింద గురించి చిరంజీవి గారైతే నిలబడ్డారు. కానీ ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ మీద పడిన నిందల కోసం సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నిలబడలేదు. సో, చిరంజీవి గారు ఇలా నిలబడినప్పుడు మన చిరంజీవి గారికి హుందాతనం మనకు కనపడిద్ది. ఆయన యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కనపడతాయి. చిరంజీవి గారనే కాదు మెగా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇలానే చేస్తారు. కానీ మెగా ఫ్యామిలీకి వచ్చేసరికి మాత్రం ఎవరు నిలబడరు. అదేంటో నాకు అర్థం కాదు. సో, అంతేనండి. కొత్తగా మన ఛానల్‌కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.